హైవ్యూస్ సోషల్ మీడియాలో నాగార్జున యొక్క అభిమానులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదు కొండా సురేఖ అభిమానులు, లేదన్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు, లేదన్నప్పుడు తెలంగాణ వాళ్ళు, లేదన్నప్పుడు ఏపీ వాళ్ళు, ఎవరో ఏంటో తెలియదు కానీ నాగార్జున 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాడు అంటూ ఘోరాతి ఘోరమైనటువంటి మీమ్స్, ట్రోలింగ్లు. నాకు అవి చూసి జనరల్ నేను ఫేస్బుక్ నుంచి కొన్ని కలెక్ట్ చేస్తాం, సోషల్ మీడియా కలెక్ట్ చేసిన వీడియోలు పెడుతూ ఉంటాం వెనకాల బ్యాక్గ్రౌండ్ పిక్స్. బట్ నాకు అసలు తీసుకోబుద్ధి కూడా కాలం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే నాగార్జునని కొండా సురేఖ అనేటువంటి మాటలు ఘోరం. ఆయన దానికి అల్లల్లాడిపోతూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. అది 100 కోట్లు అంటే మనకు క్లారిటీ, బట్ 100 కోట్లకి దావా వేశాడని చెప్పేసి అంటున్నారు. అది యాక్చువల్లీ ఈరోజు హీరింగ్ వచ్చింది. సో ఇక్కడ ఓ రకంగా బాధితుడు అన్నట్టుగా అనుకోవచ్చు నాగార్జునని. అతని స్టేట్మెంట్ కావాలి. సో కోర్టుకు వచ్చి అతను రేపు వినిపించాలి. నాగార్జున రేపు కోర్టుకు రావాలి. నాంపల్లి కోర్టు, మనోరంజన్ కోర్టుకు వెళ్ళి మొత్తం అసలు ఏం జరిగింది, ఏంటి, ఆయన బాధ ఏంటి, ఆయన పరువు ఏ రకంగా పోయింది, ఎవరు ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టింది, ఇవన్నీ రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈలోపు మరి ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఆయనతో మాట్లాడతారో లేదన్నప్పుడు రేపు కోర్టుకు వచ్చి ఆయన చెప్పిన తర్వాత మరి జడ్జి అంటే సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీరు చెప్పండి, కేసు కంటిన్యూ అయ్యి మన రాహుల్ గాంధీ విషయంలో కానీ మోడీ అని ఇంటి పేరు గల వాళ్ళంతా కూడా చోరులు, దొంగలు అది హడావుడి చేశాడు కదా, అప్పుడు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష అన్నారు, జరిమానా అన్నారు. అలా ఇక్కడ ఈమె విషయంలో కూడా జరిగిద్ది అంటారా? లేదన్నప్పుడు నాగార్జున కేసు విత్డ్రా చేసుకోవటమో, లేదన్నప్పుడు కోర్టు వచ్చేసి నామకే వస్తే ఎంతకంత జరిమానా వేసి వదిలేయటమో, లేదన్నప్పుడు ఆమె చేత ఆ పళ్ళు చెప్పడం ఇలాంటిదని చేస్తారంటారు. కింద కామెంట్లో తెలియచేయండి.